హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినచ్చు, లేదా దేవీ నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి కదా, మొదటి రోజు నైవేద్యంగాను ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి నివేదిస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా నోట్లో పెడితే అలాగే జారిపోతుంది వెన్నెలాగా. కట్టె పొంగలి అంత టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి 1 కప్పు రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇది నార్మల్ రైస్ అండి, మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతోటి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు వేసుకొని సిమ్లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది 1/2 కప్పు 3/4 కప్పు కూడా వేసుకుని ఉంటారు. ఒక్కసారి 1 కప్పు పెసరపప్పు వేసి కట్టె పొంగలి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసి కుక్కర్లో బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలోకి పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2-3 టైమ్స్ కడిగేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా 3 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే కుక్కర్ అంతా పొంగిపోతుంది కాబట్టి 3 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 3 కప్స్ వాటర్ వేసేసుకొని వేడైతే చేసుకోవాలి. ఇప్పుడు రైస్ పెసరపప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పెట్టి ఉంచాం కదా, అవి కొన్ని కొన్ని వేసుకుంటూ గరిటెతోటి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా వేడి నీళ్ళు, అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ కట్టె పొంగలికి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపు వేగింది కదా, ఈ తాలింపుని తీసుకపోయి కట్టె పొంగల్ అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి. ఈ విధంగా తాలింపు కట్టె పొంగల్లో వేసిన తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మొదటి రోజు నైవేద్యంగాను అమ్మవారికి నివేదించుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ జారుడు కన్సిస్టెన్సీ కదా, నోట్లో పెట్టుకొని తింటుంటే ఇట్లే కరిగిపోతుంది వెన్నెలాగా, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కట్టె పొంగల్ని ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కూడా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.